అందరూ అయ్యాక అపకుళమయంతిం చక్రమధ్య స్ఫురంతి మధురమధుపవంతిం కంటకాన్ భక్షయంతి దురితమపహంతిం సాధకాన్ పోషయంతి జేతు జేతు బాలాత్ త్రిపురసుందరీ క్రీడయంతి. శ్రీ మహాగణాధిపతి స్టార్ట్ చేయండి సార్ ప్రసాద్. అయ్యా. సభాయ నమః, సరస్వతి నమః. మాతాపితరులకు వందనాలు, గురువులకు వందనాలు. ఇవాళ చాలా కాలం తర్వాత స్వీయ పద్య పఠనం మధ్యలో చాలా విరామం తీసుకున్నాను నేను, గంటెల వీర కుమార్ గారు కూడా. ఈ కార్యక్రమం మళ్ళీ మొదలెట్టాం. వీలైతే ప్రతి 2 వారాలకు ఒకసారి చేద్దాం అనుకున్నాం. అవధానం ప్రతి వారం పెట్టుకుంటే స్వీయ పట్నం 2 వారాలకు ఒకసారి సరిపోతుందని. స్వీయ పట్నం గురించి నా అభిప్రాయం ఇంతకుముందు మీ అందరితో చెప్పే ఉన్నాను అనుకున్నాను. మీరు ఇది సాధారణంగా టైం బట్టి 2 రౌండ్లో చేస్తున్నాం. 1వ రౌండ్ 8 నిమిషాలు లేక 10 నిమిషాలు మాక్సిమం ప్రతి వ్యక్తికి చదువుకోవచ్చు. తన పద్యం గురించి, తన పద్యాలు 3-4 పద్యాల కన్నా ఎక్కువ చేస్తే పాఠకులు శ్రోతలు విని మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని లిమిట్ పెట్టుకుంటే బాగుంటుంది. 3 పద్యాలు లేక 4 పద్యాలు. ఇలా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ రౌండ్ లో టైం చూసుకుని మనిషికి 2 నిమిషాలు లేక 3 నిమిషాలు మరో పద్యం చదవచ్చు, లేకుంటే మిగతా వారికి సమీక్ష చేయొచ్చు. అది తమ ఇష్టం. అదే స్వీయ పద్య పఠనం అంటే ఎలా ఉండాలి అని నాకైతే అనిపిస్తుంది. అంటే మీరు రాసినవి 100,000 పద్యాలు ఉంటాయి. ఉదాహరణకి వల్లూరు ఉమాదేవక్క గారు అయితే సుమారు 20,000 పద్యాలు దాటిపోయేమని అనుకోవడం, నాకు కరెక్ట్ లెక్క తెలియదు. అంచేత పోతురాజు కూడా రాసే ఉంటారు. అందులో మీకు ఏ విధంగా స్పెషల్ గా నచ్చినవి అని కొన్ని ఎంచుకుని ఉంచుకుంటే అది శ్రోతలకు చాలా ఆకట్టుకున్నట్టుగా ఉంటుంది. లేకుంటే ఏదో రాముడు వచ్చాడు, చాయ్ తాగాడు, వెళ్ళిపోయాడు అని రాశారు అనుకోండి, అది పద్యం అవుతుంది కానీ పాఠకులను ఆకట్టుకోదు. శ్రోతల్ని కొంచెం ఆసక్తి కలిగించాలంటే శబ్దాలంకారం కానీ అర్థాలంకారం కానీ పూర్తిగా ఆ పద్యంలో ఏదైనా మీరు చెప్పాలనుకున్న భావం ఒక విధంగా స్పెషల్ గా అనిపించేట్టుగా ఉంటే అది నాకైతే చాలా ఇష్టం. ఏదో అలంకారం కనపడాలి, లేకుంటే భావంలో వెరైటీ, కొత్తదనం, లేకుంటే సంపూర్ణత్వం ఇవి కనపడితే బాగుంటుంది. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. సంచాలకుడు కూడా చెప్పమన్నారు ఉమా కుమార్ గారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడాను. అంచేత ఇక కార్యక్రమం మొదలెడదాం. పోతురాజు గారు మీ యొక్క స్వీయ పద్య పఠనం మొదలెట్టండి. ప్రస్తుతానికి 6:07 అయింది. 6:17 దాకా మీకు సమయం ఉంటుంది. అందరికీ నమస్కారం. వినబడుతుందండి? శివాయ గురవే నమః. ఈ మధ్య కాలంలో కృష్ణ విరజ గారు మన గ్రూప్ లో తరోజ పద్యం గురించి పెట్టారు. ఆ రోజు ఆ అక్కయ్యతో పాటు నేను కూడా తరోజ పద్యాలు ఒక 2-3 రాశాను. అవి మీకు శుభ తరుణం మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి. శ్రీ దివ్య సంకాశ చిత్తేశ భావసిరులను కైసేయ చిత్రింపరావా, ఆది దేవుండవై ఆపదల్గాచ ఆధారమీవేగ ఆద్యంతమందు, నా దోష సంచయ నాశమ్ము చేసి నమ్రాంక తత్వమ్ము నాదమ్ము నిమ్ము, నీ దయావర్షమ్ము నిండుగా దడువ నిమ్ము తండ్రి పురహా నిత్యమ్ము నన్ను. తరోజ పద్యము తగురీతి జప్ప తగినంత పాండిత్య ధనముగావలెను, వరుసగా గణములు పాదుకొల్పినను భావంబులేర్పడు భాషగావలెను, సరసంపు మాటల సరణిని గూర్ప చదువగావలయును శాస్త్రంబులెన్నో, వరగుణ కావ్యము వరలగనేడు పద్యాల మాలలే భాసమ్ములసగు. నా తండ్రి నా నాథ నా దేవదేవా నన్నిట్లు వీడగా నాకేది తోవా, నా తాప సంతాప నాశంభుజేవా
నా యత్నమంతయు నడిపింపరావా, నీ తోడు నీడయే నెలవవును నాకు, నీవే బలమ్మునవు నిన్నేమి గోరా, నే తృప్తి చెందెద నీ సేవ చేసి, నీ పద యుగము నిమ్ము నీరజనేత్ర. మరొకసారి తర్వాత లక్షణాలు చెప్పండి. 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణము, 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణము. అంటే 2 పాదాలు, గణానికి ఎత్తి ఉండాలి. 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరాలు యతి స్థానము. ప్రాస నియమం ఉంటుంది, ప్రాస యతి వాడకూడదండి. మేము ఎప్పుడో ఇంటర్మీడియట్ లో చదువుకున్నాము, తర్వాత ఎప్పుడు రాయలేదు, అది వదిలేసాము అంతే. మొన్న కృష్ణవిరజ గారి చొరవతో నేను కూడా ఒక 5 పద్యాలు అప్పటికప్పుడు రాసేసాను. ఇప్పుడు ఇవాళ చదివిన పద్యం గురించి కొంచెం వివరంగా చెప్పండి. దాని జస్ట్ మీ సంక్షిప్తంగా కానీ మీ భావం కానీ, దానికి మీకు ఎందుకు నచ్చిందో ఆ పద్యం అన్నది. ఇది జాతి అచ్చ తెలుగు ఛందస్సులో ఉన్నటువంటి పద్యము, మన తెలుగు వారి సొంతమైన పద్యం ఇది. భారతం రచన కంటే ముందే ఈ తరువోజ మధ్యార్కర పద్యాలు మనకి శాసనాల్లో కనిపించినాయని చెప్పి ప్రాణయ్యంలో చాలా మంది ఆ పుస్తకాల్లో చదివాను, రాశారని చెప్పేసి. అద్దంకి శాసనంలో కూడా తరువోజ మధ్యార్కర పద్యాలు ఉన్నవి అని చెప్పేసి మేము చదువుకున్న రోజుల్లో. తెలుగు సొంతమైన పద్యాలు వదిలిపెట్టేసి మనము, అంటే సంస్కృతం మనది కాదని కాదు, ఎక్కువగా సంస్కృత వృత్తాలలోనే మనం ప్రయాణం చేస్తున్నాము. ఇవి కూడా రాద్దాము అని చెప్పి దైవస్థుతి చేద్దామని చేశానండి. రెండో పద్యం అనుకుంటా, కావాలి కావాలి అని 3 సార్లు పాడారు. ఇక అది పునరుక్తి చేయాల్సి వచ్చిందండి. ఒకసారి చెప్పండి లైన్, ఏదో లైన్. తరువోజ పద్యము తగు రీతి చెప్ప, అంటే గాని వదిలేశాను, గణం లేదు, గణం కోసం. పాండిత్య ధనము కావలెను. ధనం అక్కడ ధనముగా వలెను, వలెను సూర్యగణ అయిపోతుందా? వలయో అనేది గ్రాంధికం అనుకుంటాను, వలెను అనకూడదేమో కదా. మార్చుకోవచ్చండి మనం, ఎందుకంటే అప్పటికప్పుడు మళ్ళా దాన్ని సరి చేయలేదు. చేశానండి, వలయ్యను అని చెప్పేసి వలయ పెట్టుకుని నువ్వు తెస్తే సరిపోతుంది. మార్చుకోవచ్చు దాన్ని మనం. ఇంకా మీకు ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది, ఇంకేం చెప్పాలంటే చెప్పండి. ఒక్క నిమిషం అండి. వరలక్ష్మీదేవిని భక్తితో గొల్లుతూ భాగ్యం మొలిమ్మని భారత భువికి. వరలక్ష్మి వ్రతం రోజు రాశానండి, ఇది కూడా తరువోజనే. వరలక్ష్మీదేవిని భక్తితో గొల్లుతూ భాగ్యం మొలిమ్మని భారత భువికి, లేదా భారతావనికి అని కూడా అనొచ్చు. వరకీర్తి మెండుగా వర్ధిల్లి జనులు వ్యాసక్త జ్ఞానులై వసుధలో వరల, సిరి సంపదలు చేరి జిజ్ఞాసులగుసు శీఘ్రంబున విరుద్ధి జుంభించి గెలువా, ధరపైన నా దేశ తాత్విక చింత ధ్వజము ఎత్తుపగిది ధర్మంబుగాచి. చక్కగా ఉందండి, ధన్యవాదాలండి. ఒక 3 నిమిషాలు టైం ఉంది కాబట్టి మిగతా 2-3కి సమీక్షకు టైం ఇద్దాం, వాళ్ళ స్పందనకి టైం ఇద్దాం. ఉమాదేవి గారు చెప్పండి, ఈ పద్యాల గురించి మీకేమనిపించింది? బాగున్నాయండి. ముఖ్యంగా తరువోజ పద్యాలు 2 చోట్ల ఎత్తిని కూర్చాలి కాబట్టి కొంచెం కాస్త మెదడుకో పని ఎక్కువ పడుతుంది, కానీ చక్కగా రాశారు. మీరు అన్నట్టు అక్కడ ఆ పద్యంలో కూడా కొన్ని పదాలు మారిస్తే సరిపోతుందేమో నేను అనుకున్నా. పైకము, ధనము బదులు పైకం అంటే ఒక గణం అయిపోతుంది. వలయును అంటే ఇంకా అక్కడికి కావాలి అనేది రిపీట్ కాకుండా మనం చేసుకోవచ్చు అని, పునరుక్తి దోషాన్ని పరిహరించుకోవచ్చు. అట్లా కొన్ని పదాలను మనము వెతుక్కుంటే అనిపించింది నాకు. మొత్తానికి చాలా బాగున్నాయండి పద్యాలు. ధన్యవాదాలు, సంతోషం అండి. కుమార్ గారు మీరు స్పందనిస్తారా? మ్యూట్ లో ఉన్నారు. వెంటనే సారి వాడ 2 పద్యాలు చదువుతా లాస్ట్ కి. కాదు,
స్పందన ఏమైనా ఇస్తారా? స్పందన బాగా చేస్తారు. తరువాత నేను కూడా ఈ మధ్య కాలంలో వింటున్నది, అంతకుముందు నేను కూడా వినలేదు అది యాక్చువల్ గా. బాగా రాస్తున్నారు పద్యాలు. నేను అందులో కూడా పెడుతున్నారు, చూస్తున్నా సాహిత్య సుధాములో వాటిల్లో కూడా బాగా రాస్తున్నారు పోతరాజు గారు. 16,000 మార్కు దాటానండి నిన్ననే, అమ్మ దయతోని. అది చాలా విమలక్క ఒక పద్యం రాసిందండి, బారును అనేది దర్బారు చేసే ఒక పద్యం రాసింది, అద్భుతమైనటువంటి పద్యం రాసింది. నేను చాలా అభినందించాల్సింది నేను, కానీ టైం దొరకలేదు, నాకు హడావుడైంది. అసలు పద్యం అంటే చదివి అద్భుతమైన పద్యం రాసింది అక్కది. ఆ పద్యాన్ని అందరం దర్బారుగానే పూరించామండి. అంతేనా? శంకరభారతి వాళ్ళు ఇచ్చింది. కొంతమంది సాంబార్ అన్నారు. నేను దర్బారనే పూరించాను. బాగుంది. విమలక్క రాసింది చూశారు, చాలా బాగా అనిపించింది. విమలక్క గారు ఏమైనా స్పందన ఇస్తారా ఈ పద్యాల గురించి? కొంచెం చివరిలో నేను మాట్లాడతాను, కొంచెం గొంతు నాకు సరే, సహకరించటం లేదు. అలాగే కుమార్ గారి తర్వాత ఉమాదేవి గారికి. ఉమాదేవి సోదరి, మీరు చెప్పండి మీ పద్యాలు. ముందుగా స్వీయ పద్య పట్టణానికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి ఇలా చెప్పుకోవడం ఇంకా బాగుంది. మనం రాసిన పద్యాలు మన పుస్తకాల్లోనే పెట్టుకోకుండా ఒకసారి అట్లా మనం చదువుకోవడం, ఏమైనా లోపాలు ఉంటే మనకే తెలిసే అవకాశం కూడా ఉంటుంది. చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గతంలో రాసుకున్న పద్యాలే వాగ్భూషణం శీర్షికతో నేను రచించినటువంటి పద్యాలు. మంచి మాటలెప్పుడు మాననీయములంచు నెరుగుమయ్యమదిని నెప్పుడు నీవు రత్నహారమటుల రహితోడమది నిల్పు మాటె మంత్రమంచు మరువబోకు మాట ఇలను ధనపు మూట వంటిదనుచు దాల్చవలెను ఎదను ధరణి ఎందు గొప్పవారి మాట కూరిమితో విన్న ముదమునందగలవు ముందు ముందు విలువ కలిగినట్టి వలువల కన్నను నాణ్యమైన పసిడి నగల కన్న మంచి మాట యొకటే మహిళన గొప్పది మాన్యతొసగుచుండు మంచి జరుగు. చాలా అండి, సమయం ఉందా? ఇంకా చాలా టైం ఉందండి, ఇంకా 2 నిమిషాలే అయింది. మహిని పెద్దవారి మాటలెప్పుడు విన్న మంచి జరుగు నీకు నెంచి చూడ పసిడి నగలవోలే వాక్కులు సైతము ఎదను నిల్పు అయ్యింపుగలుగు మంచి మాట తోడ మహిని గెల్వగవచ్చు మంచి మాట వినుచు మదిని దాచ వెలుగుచుండు మాట విస్తృతముగనది వెలుగు బాట చూపు విశ్వమందు. దాదాపు 12 వరకు రాశానండి పద్యాలు, సమయాన్ని బట్టి వినిపిద్దామని. అటువంటి కూడా ఎక్కువ టైం పట్టదు, చదివండి. పలుకుల వలువల వలె మహిని వాక్కులు సైతము పరుల మెప్పు పొంద వాసిగుండ మంచి మాటలెప్పుడు మదిని నిలుపుచుండ జనులు మెత్తురయ్య జగతి ఎందు ఆభరణములన్నీ అందముగా దాల్చి కోట్ల విలువయున్న కోకగట్టి పొందికైన మాట భువిని పలుకుటయే భూషణమునండ్రు బుధులు వినుము వలువలందమున్న విలువ కొంత లభించు మెడను హారమున్న మేలటండ్రు మాట మదిని నిల్ప మహిళన ముత్యమై వెలుగుచుండునెప్పుడు కలుగుముదము రహిని గూర్చునెప్పుడు రత్న పతకమెదను అటులే మంచి మాటలాలకించి మదిని దచ కల్గు మంచి యశమటంచు అందురయ్య జనులు అవని ఎందు తనువు నందమున్న తగిన సంపదయున్న విలువ పెంచునట్టి వలువలున్న వాటి తోడు మంచి మాటది లేకున్న వ్యర్థమౌను వినుము వసుధయందు కోట్ల విలువ చేయు కుందనమున్నను
మెరయుచున్న హారమెదనందునట్లు మంచి పల్కులాలించి మదిలోన దాచియుంచ కల్గు ధరను శుభము. ఇంకొకటి చివరి పద్యం అండి. పలుకే ఆభరణం బిల పలుకే యొసగును జగతిని భద్రము నీకున్ పలుకును మదిలో సతతము నిలుపగ మహిలో విజయము నిజముగ గల్గున్. చక్కగా ఉందండి. వాగ్భూషణం పేరు పడ్డాం. వాక్ మాట, మంచి మాట యొక్క ప్రశస్తి బాగా చేశారు. ముందే మకుటం పెట్టారేమో అనుకున్నాను. మకుటం పెట్టుకోకుండా అన్ని వేరు వేరు ఆటోలు పెట్టారు, వేరు వేరు పాదాలు. ఇది కొత్తగా ఉంది, బాగుంది. చిన్న చిన్న సవరణలు అయితే నాకు కొంచెం అనిపించాయి, ఇది కరెక్ట్ కాదు, తర్వాత చూడండి. మాన్యత ఉంది అనేది కరెక్ట్ కాదనుకుంటా. బెత్తురు అనేది వ్యవహారికం ఎక్కువ వాడద్దని చెప్పి ఆయన కాకినాడ గురువు గారు అంటుంటారు, తోపల్లి శర్మ గారు. వత్తురు అని తప్ప మిగతా ఏ క్రియాపదానికి కూడా ఈ క్రియారూపం పెట్టద్దు, అది పండితులు ఒప్పుకోరు అంటే ఆయన ఎప్పుడో చెప్పారు. నేను అది గుర్తుంచుకున్నాను. చాలా కాలం క్రితం రాసినవి. ఏవేవి అన్నారు ఒకసారి చెప్పండి, ఈసారి చూసుకుంటారు. అదే వత్తురు కాకుండా మెత్తురు అని పెట్టారు కదా, మెచ్చెదరు అని చెప్పడం కోసమని అది రూపాన్ని మార్చి. అలాగే వాసిగుండు అన్నారా, వాసిగా ఉండు అని చెప్పడానికి వాసిగుండు అని వచ్చిందా? అదే అక్కడ గణాల కోసమని బ్రేకులు తప్పడం లేదు. అది జస్ట్ మీరు పదాలు ఆలోచిస్తే వస్తాయిలేండి, పర్లేదు. అదే జస్ట్ నాకు వినిపించినవి, నాకు గుర్తున్నవి చెప్పాను. మంచి పని చేశారు. మీరు చెప్పిన భావాలు చాలా బాగున్నాయి. ఎంత సంపద ఉన్నా సరే, ఎంత మంచి రూపం ఉన్నా సరే, ప్రవర్తన, మనిషి ప్రవర్తనతో పాటు మనిషి మాట కూడా చాలా ముఖ్యమైనది. దానివల్ల కీర్తి సంపాదించాలి, దానివల్ల మంచితనం సంపాదించాలి అని మంచి నీతి బాగా చెప్పారు. ఇదైతే వినగానే మాకు మా రెండో అన్నయ్య గారు కీర్తిశేషులు రామయోగి సన్యాసరావు గారు రాసిన ఒక పుస్తకం పేరు గుర్తొచ్చింది. వాక్ ప్రశస్తి అని పెట్టారు. వాక్ ప్రశస్తి అని. అసలు వాక్ ఎలాగా మన శరీరంలో తయారవుతుంది అనేది ముందు 2 పేజీల్లో చెప్పి, సరస్వతి దేవి ఎలా పలికిస్తుంది, మన తంత్రులు నాడులు ఏవో ఉంటాయి కదా, అవి ఎలా అని చెప్పి సైంటిఫిక్ గా కూడా కొంచెం వర్ణించి, తర్వాత దానికి వాగ్దానం చేశాడంటాం, మాట ఇచ్చాడని, అయితే వాడికి వాక్ ఏమిటో ఏం చెప్తే అది అయిపోతుంది అంటామే, అదో రకం శక్తి. ఏమండి, వాక్ సిద్ధి అని పోవచ్చు, ఇంకేదో పదం అన్నట్టు గుర్తు. అలాగే వాక్ శుద్ధి మెయింటైన్ చేయాలని ఒకటి, 30 పేజీల పుస్తకం రాశారాయన మా అన్నయ్య. అది నాకైతే చాలా నచ్చింది. సింపుల్ గా వాక్ గురించి తెలుసుకోవాలంటే, వాక్కులో రకరకాలు ఉన్నాయంటే సరదాగా వాక్ గురించి అన్ని వివరంగా చెప్పినట్టుంది. మేము సరదాగా ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వాక్ చాతుర్యం చూపిస్తున్నావా అనుకునేవాళ్ళం ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు. ఒకటే కాకుండా చాలా రకాలు ఉన్నాయని చెప్పి అందులో ఉన్నారు. మంచి పద్యాలు వినిపించారు సోదరి గారు. పోతురాజు గారు, మీ స్పందన చెప్పొచ్చు. వాగ్భూషణం భూషణం అని ఉమాదేవి గారు పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. వాక్కు విలువ తెలుసుకొని ప్రయోగించాలనేది కూడా మనకుంది. నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారు కదా, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు వాస్తవము జారవలదు నోరు, జాగ్రత్త జాగ్రత్త వాస్తవము నార్ల వారి మాట అని ఆయన కూడా చెప్పారు. అయితే వాక్కు అనేది, ఇంకా ఈయన కూడా భర్తృహరి అయితే మనకి శ్లోకమే తెలుసు అందరికి. భర్తృహరి సుభాషితాల ఆధారంగా రాసినవేనండి. అభూషయంతి పురుషం అనేటువంటి శ్లోకం, చివరి పదం అదే వాగ్భూషణం. కేయోరాణిన భూషయంతి పురుషం. అలా అయినా వాడవచ్చు, తమలపాకులాగా వాడవచ్చు, కరవాలం లాగా వాడవచ్చు. మరి తర్వాత ఎర్రన గారు కూడా భారతంలో చెప్పించాడు కదండి విదురునితో, అలుగులు తనువున విరిగిన అలుగులు మరి మనసులో మొలుపులు తీయలేము అని చెప్పేసి. కాబట్టి మాట విలువని చక్కగా తేలికమైన పదాలతోటి ఉమాదేవి గారు చెప్పడం చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఈ మన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు
కొన్ని పదాలు వాడద్దు అని చెప్తున్నారని మీరు చెప్పారు. అయితే ప్రాచీన కవులు కూడా కొన్ని వాడారు. అయితే నాకు నా ఒత్తు వేసి ధృతం మీద ధృతం వేస్తే తప్పు అన్నారు. కానీ భాగవతంలో పోతన గారు చాలా చోట్ల వేశారు. అది తప్పు కాదు కదా. కానీ ఇప్పుడు వచ్చి ఆధునిక పండితులు మాత్రం తప్పు పడుతున్నారు అలా వేయకూడదు అని. అది తప్పు ఎలా అవుతుందండి? అంటే దానికి చెన్నైశ్వరి గారు ఎక్కడ సూత్రం సమర్థించినట్టు కనపడలేదు. ఆర్య వ్యవహారాల దృష్ట్యంబు గ్రాహ్యంబు అన్నారు ఆయన. గడియారం వెంకటశేష శాస్త్రి గారు కూడా తన శివభారతంలో పదాలు చాలా విరిచి విరిచి వాడారు. కొన్ని చోట్ల పోతన గారు కూడా వాడారు. కొందరు అంటారు పద్యం పూర్తిగా నడిచిపోవాలి, గణం పదం విరగకూడదు అంటారు. అది ప్రతి పద్యానికి అలా మనం సాధించలేం కదండి. అందులో అర్థం కూడా ఉంటుందండి. ఆయన ఏ పాదం కావాలని చెప్పుకుంటే పెద్ద భావం కంటిన్యూటీ ఉండదు, ధార ఉండాలి. అన్ని పద్యాల్లో కూడా ధార వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాను కొంతమంది పండితులు ప్రాచీన కవులు చెప్పిన దాన్ని కూడా తప్పు అని చెప్తున్నారు. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఆధునిక పండితులు వాళ్ళు చెప్పిందే తప్పు అంటే కొంతమంది అవే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదండి. మీరు చెప్తే మరో పాయింట్ గుర్తొచ్చింది, అఖండేతి గురించి. నేను మామూలుగా మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అఖండేతి వేయకండి, వీలైనంత వరకు తప్పు కాదు కానీ వీలైతే వేయకండి అని రాస్తున్నాను. కానీ వశిష్ఠ పుస్తకంలో అంత మంచి రామరాజ భూషణ్ రాసిన కావ్యాలోనే కొన్ని చోట్ల నాకు కనపడ్డాయి అఖండేతలు. కొన్ని చోట్ల ఉంటాయండి, కొన్ని సందర్భాల్లో తప్పదు. ఎతి కోసం మతిపోగొట్టుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. వాళ్ళకి శబ్దాన్ని గురించి అంత పట్టుందండి, అంటే దాని గురించి లేదు. అప్పటి కవులకి చాలా శబ్ద సంపద ఉండేది, ఎత్తి కోసం వేయాలని లేదు. కానీ అది వేసేదంటే ప్రాచీన వాక్కులు మనం వాళ్ళని అనుసరించడమే అంతే. చాలా బాగుందండి ఉమాదేవి గారు మీ పద్యాలు. ధన్యవాదాలండి. పత్తురు, కోతురు, చేతురు, చూతురు అనే పదాలు నేను శ్రీనివాస శతకంలో రాస్తే కూడా ఒక సంస్కృత పండితుడు అధిక్షేపించారు బోధనలో. అయితే నేను తిక్కన గారు ఎందుకు రాశారండి అని అడిగాను ఆయన్ని. చేతు ఈ పదం తప్పు, చేతును అనేది నా ధృతం కదా, కరిగిపోతుంది, ఎలా వాడారు, తిక్కన గారు ఎందుకు వాడారు మరి భారతంలో? అయితే ఆయన ఆన్సర్ చెప్పలేదు నాకు. మీరు వాడద్దు, అక్కడ పదాలు ఓకే చేతును అన్న నాకు అది గణం లేదు కాబట్టి చేతు అని పెట్టుకున్నాను. దాన్ని సరి చేసుకోమంటే సరి చేసుకున్నాను నేను తర్వాత. ఏదో కారణం ఉంటుంది, అయితే కారణం ఉంటుంది రండి. పూలు పండ్లు తెత్తు పూజ చేయ నీకు అని రాసింది. ఒక వాక్యం రాసుకున్నాను నేను. తెత్తును అని తెత్తు అంటే అలా అనకూడదు కదా అని. ఓకే అని నేను మళ్ళీ మార్చేసుకుంటాను వేరే అని చెప్పి మార్చేసుకున్నాను నేను. అంటే ఒకరు ఒక విధంగా ఇంకొకరు ఒక విధంగా చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ అవధానాల్లో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే పద్యాలు అయితే యతి స్థానాలు పోతున్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రాస పోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ మమ్మల్ని మాత్రం బాగా నిలదీస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కూడా పెట్టాను, గ్రూప్ లో పెట్టానండి నేను. ఎందుకు మన వద్దిపత్తి పద్మాకర్ గారి శతాధానంలోనే వర్ణనాంశాల్లో చాలా పద్యాలకు యతులు లేవండి. నేను అందులో కాశీలో వాళ్ళు అడిగే ప్రశ్న ఏందో ఆయన చెప్పే సమాధానం ఏందో కూడా అడిగిన వాళ్ళకే తెలియదు, విన్నోళ్ళకి మాకు ఆశ్చర్యం వేసింది. అంత ఘోరంగా ఉన్నది అది. కానీ యథావధాని ఆయన కాబట్టి విమర్శించకూడదు మనం. వాస్తవం అండి. అంతే, మనకు అవసరమైనది మాత్రమే తీసుకోవాలి, మంచిని మాత్రమే స్వీకరిద్దాం అంతే. కాబట్టి తీసుకోవాలి. నాకు మన మానేద్దాం అంతే అంతే అంతే. మన ఈ మీటింగ్ లో నలుగురే ఉన్నాం కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. వద్దిపత్తి పద్మాకర్ గారికి ఎంత పాండిత్యం ఉందో అంత కొంచెం అహంకారం ఉంది అనిపిస్తున్నారు. అహంకారం ఏంటి సార్? నాకు వారిని ఎప్పుడు చూడలేదు నేను, ఓన్లీ టీవీలో చూడడం, జూమ్ మీటింగ్ లో చూడడం. ఆయన కొంచెం స్వాత్కర్ష ఎక్కువ అనిపిస్తుంది. ఒక ఎత్తి వేయగానే ఆ భరత్ పక్కన కూర్చున్నాడు, ఎలా పడింది చూడు ఎత్తి అని. చాలా బాగుంది సార్ భరత్ అంటే చెప్పించాలన్నమాట. ఎత్తి బాగుంది పక్కవాడు చెప్పడం ఏంటి, ఆయన చెప్పించి చెప్పడం ఏంటి, అది నాకు నచ్చలేదు. ఆయన కూడా విమర్శించాడు భరత్ కుమార్ని కూడా మొన్న, అది విన్నాను. అంచేత అంటే ఆయన పాండిత్యం చాలా ఎక్కువ, అది ఒప్పుకుంటాను. అది మామూలు కాదు. అది ఆ పదాలు ఎలా పడతాయంటే, అందుకే శాస్త్రాధారణ చేశారు, హిందీలో కూడా చేశారు, సంస్కృతం చేశారంటే నిజంగా అది చెప్పుకోదు. సరే, చాలా సంతోషం.
మూడు భాషలు ఎప్పుడైతే వచ్చి చేశారో మిళితం అయితే సార్ వీళ్ళకి అందులో కొన్ని తీసుకుంటుంటారు. ఈ సంస్కృతం మరీ దారుణంగానే ఉచ్చరిస్తారు, ఇందులో మన తెలుగులో తీసుకొస్తున్నారు. అచ్చ తెలుగులో ఎవరు రాయట్లేదు కదా. రాదు కూడా. అచ్చ తెలుగు పద్యాలు ఎక్కడున్నాయి? ఆయన నారాయణ దాస్ గారు రాసిన అచ్చ తెలుగు ఎవరు ఉచ్చరిస్తున్నారు? ఎవరు లేదు కదా. ఆ విషయంలో పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారు మెచ్చుకోవాలి చాలా. అవును, అది అసలు కూడా వాస్తవం. అవధానం చేయడం అనేది గ్రేట్. అవధానం మొత్తం చాలా చాలా. మీరన్నట్టు తోటల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మమ్మల్ని కూడా ఇట్లా రాయొద్దయ్యా మాకు అంటే ఆయన నేర్పాడు. యథార్థం కూడా మాకు పద్యాలు రాయినప్పుడు ఆయన మాకు నేర్పింది. నేను 2-3 పద్యాలు పెడితే ఇట్లా ఇవి వదిలేసేయండి, ఇట్లా చేయొద్దని చెప్పాడు. ఎందుకు మరి మనకు రాదు, వాళ్ళకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు నేర్చుకుందామని మేము నేర్చుకున్నాం. అది యథార్థం కూడా. ఇప్పుడు ప్రసాద్ గారు అంటే కూడా అది యథార్థమే. నాది వినికిడి పాండిత్యం తప్ప నేనే గ్రంథాలయం చదవలేదు. అంచేత శర్మ గారు అన్నారని ఇంకోటి చెప్పారనో నేను చదివినట్టు నిజమే. నాకు గుర్తుంది చెప్తున్నాను శర్మ గారు తప్ప. ఎప్పుడు అంటే కొన్ని టైప్ మిస్టేక్లు కూడా మాకు జరిగినాయి లేండి. ధృతాల దగ్గర అవి పోతున్నాయ్యా అని అడుగుంటే నా టైప్ రావట్లేదు మహానుభావ క్షమించండి అన్నం బయటపడ్డావు. అది అక్కడ తప్పించుకున్నాం. వాళ్ళు ఒక యజ్ఞాలు చేస్తున్నారు, మంచి పద్య యజ్ఞం. నా పద్యాలు వినిపించనా 2? ఉమాదేవి గారు అయింది కాబట్టి ఆవిడ ఫోన్ లో కొంచెం బిజీగా ఉన్నారు. అయిందండి. అక్క చదువుతావా విమలక్క? నేనా? కాసేపు ఆగుతావా? మీరు చదవండి, నేను చదువుతాను. కుమారు అంతే భక్తి పరంగానే ఉంటాయి. నేనేం పెద్ద అంటారే పొడిచి గెలిచిన పద్యాలు కావు ఇవన్నీ. ఏదో నన్ను ప్రశ్నించుకున్నట్టుగా ఉంటుంది. పర్వాలేదు, బాగుంటాయి శేషపద్యాలు. సరస పదములతో సారముట్టిపడగా పద్యధారలనిచ్చు పలుకులమ్మ వేద శాస్త్రాలలో వెలుగును పంచడు వేదమాత యసగు విద్యలివియే భాషలోనున్నట్టి భావస్వరూపము భాషించునెప్పుడు భారతిగను నిత్య సత్యములను నిగ్గుపరుచునట్టి చదువుల తల్లి శారదాంబ చిన్న పెద్దలను సమము చేసి పంచు విద్యయే ధర్మమై వెలుగు వేదవతిగా పండితులు పామరులను భావము లేక వెలుగు ప్రసరింపచేయును నలువరాణి. సరిగమ పదనిస సంగీతమందున తక్కదిం తన్మయాన స్వరమందున నాట్యాన సామ్రాట్ వెల్వై వెల్గానే రూపమున గణనెందునైన చదువుల తల్లియ శారదామాతగా దర్శించ నాట్యమే ధన్యమయ్యే సుస్వరాలు పలుకు సుమనస్కులైనట్టి గాన గంధర్వుల గాత్రమయ్యే ఎందరో మహనీయులు ఈప్సితంబు సుస్వరాగాల యుక్తము సొంతమైన తల్లిగా సరస్వతి దరికి తరలి వెడలి అద్భుతమైన రీతిలో ఆలపించే. ఇంకొక పద్యం చదివి విరమించుకుంటా సార్. అంటే ఇదంతా తాత్వికంగా ఉంటుంది. బ్రహ్మ పదార్థమే పరమాత్మ రూపము తత్వబోధ తెలియతానెవరగు ముందుగా నేర్వగు మూలమంత తెలియు వ్యాపకాలన్నీయు వాయువులగు కాలచక్రములని కానవచ్చును బ్రహ్మ విధిరాత ఎందరు వేల్పుగనరు మార్పులు చెందరు మాన్యులైన వారు చింతకై దైవము చెంతజేరు నేనన్న భ్రాంతిని నిజము విడువు విశ్వమున నీవు లేవను నిలువనుగను తరలిపోయేటి తెద్దియు తరగదెప్పుడు అగ్ని రూపానున్నట్టి అమృతముగను. ధన్యవాదాలు సార్. మొత్తం తెలుగులోనే ఉన్నాయి కానీ నేను భావం అంతా అందులోనే వచ్చింది కనుక నేను విమర్శించి చెప్పలేనేమో. మీరంతా అనుభవించి రాస్తుంటారు. మీ మనసులో భావాన్ని సింపుల్ గా సీసాములు తాటగితి కానీ ఆటవల్ కానీ పెట్టేస్తుంటారు. అంచేత భక్తి రస ప్రధానమైన పద్యాలు మేము అన్ని కూడా. అందులో పాండిత్యం కనపడదు, మీ యొక్క భక్తి బాగా కనిపిస్తుంది. మంచి మంచి పద్యాలు ఎంచుకున్నారు, సంతోషం. అవును, వాడ్రేవ్ గారు ఒకసారి మాట్లాడతానండి, వారు వస్తున్నారు. వాడ్రేవ్ ప్రసాద్ గారు ఆయన మాలిక చదివిద్దాం అని చేద్దాం. వస్తా ఉన్నవారు రాలేదు. వేదులేంద్ర గారును రాజశేఖర్ శర్మ గారు. ఉమాదేవక్క గారు మీ నంబరు
రాసిన పద్యాల సంఖ్య 25,000 దాటిపోయిందా? దాటిందండి, 50,000 దాటాయి. అయ్యా 14 పుస్తకాలు అయ్యాయి. ఆహాహా. శతకాలే ఉన్నాయి ఎక్కువ. అంటే ఎక్కువ నాకు ఎందుకో ఆట వెలుదలే ఇష్టం కాబట్టి ఆట వెలుదలే ఎక్కువ రాశాను. మిగతా 100 పద్యాలు రాశాను కానీ విభిన్న ఛందస్సులో. కాకపోతే నాకు ఆ. ఆట వెలుదలన్నా అలవోకగా రాత హర్యక్షములన్న హడలు నాకు అని ఒక పద్యం కూడా రాశాను. హర్యక్షం ఒక అంటే నిమిషం, సాగరం. ఒక కాల్ వచ్చింది. శర్మ గారు కాల్ చేశారు, మళ్ళీ జాయిన్ అవుతానండి. Right. ప్రసాద్ గారు ఒక ఏదో చిన్న కాలు సవరణ. వచ్చిందని వెళ్ళారండి ఆయన. మన ఇప్పుడు వాడ్రేవు సత్యప్రసాద్ గారు జాయిన్ అవబోతున్నారు. వారు ఆ మన పెద్దన్న గారి మాలిక కూడా చదువుతారు. ఆయన కోరిక ఉంది, ఆయన మనం నెరవేర్చాల్సి ఉంది. 82 ఏళ్ల వాడు, 83 ఏళ్ల వాడు ఆయన. చాలా అద్భుతమైనటువంటి మాలిక పెద్దన్న గారిది, ఉత్పల మాలిక. ఉత్పల మాలిక. అది నన్ను అడిగారంటే చదవండి రండి, నేను ప్రసాద్ గారికి చెబుతానండి అన్నాను. వస్తారు, జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు. అయ్యా కుమార్ గారు, అయ్యా మా శర్మ గారు ఫోన్ చేశారు ఇప్పుడే. డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసామని చెప్పారు. సంతోషం సార్, బా పోన్లేండి, చాలా సంతోషం చెప్పారు. బాగున్నారా ఆయన? పోన్లేండి, మంచి వార్త చెప్పారు, సంతోషం. అది. నేను వెళ్ళలేకపోయానండి నిన్న, వేరే పనుల వల్ల. నేను అడిగాను మా వెళ్ళలేక. వచ్చారా అంటే వెళ్ళాను. నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇక నాకు కొంచెం ఫ్రీ అయ్యాను. నెల రోజులు కొంచెం ఇబ్బంది అంటే ఇక పిల్లలు రావడం వల్ల నేను రేపు నేను ఈ నెల అయిపోయింది కనుక కొంచెం వెళ్ళొస్తాలేండి. నేను కూడా పాప చూసి రావాలి ఆయన్ని. నేను చదవనా ఇప్పుడు? చదవక్క, ఈసారి చదవండి. బెస్ట్, వాట్ ఎవర్ వస్తా పర్లేదు. చదవండి, మీరు చదవండి సార్. ఆయన పెద్ద చూసుకొని చేస్తారు, లేట్ అవుతుంది. చదవండి. రామాయణంలోనే భరతుడు కౌసల్యతో చెప్తున్న మాటలు. అంటే రాముణ్ణి వనవాసానికి పంపించడంలో తన ప్రమేయం ఏమీ లేదని ఎన్నో ఒట్లు పెట్టుకుంటాడు కదా. అది ఒక సీసమాలికలో రాశాను, దాన్ని చదివి. అమ్మరో వినవమ్మ సంతించి తినే అగ్రజుండగు రాముడవికేగ ఎట్టి పాప చుట్టుకొను నాకు ఎరిగించదను వినుము ఇప్పుడనుచు ఆడినిట్ల పలు విధములుగను కడుదుఃఖభరితుడై కసుతుడు శాస్త్ర విరుద్ధము సకల కార్యములను చేసిన పాపము చెంత చేరు పాపాత్మలకు సేవ పరమావధి అనుచు చేసెడు పాపము చెంత చేరు నిద్రించగోవును నిర్దయతోడను కాలితో తన్నిన కలుషమంటూ సేవించు భృత్యుని సేగి గుర్తించక ధనము నీయక వాని తరిమిగొట్టు వాని అఘములన్ని వరుసగా నన్ను చేరు అట్టి ఘోరము చేయ అధముడవుదు ఆరవ పాలించు ఆదాయమందున గైకొని కష్టపెట్టు. ఇక్కడ ఏదో పోయింది. ఆరవ పాలించు ఆదాయమందున గైకొని ప్రజలను కష్టపెట్టు అట్టి పాపము నన్ను చేరు. ఏదో పోయింది ఇక్కడ ఒక వాక్యం. సరే. యజ్ఞ నిర్వహణము అత్యంత శ్రద్ధతో చేయి ఋత్విజలకు న్యాయముగను దక్షిణ లొసగక తప్పుకొనిడు రాజు చేసిడు పాపము చెంత చేరు శాస్త్రార్థముల కడు శ్రద్ధతో నేర్పింప గురువు చెప్పినవన్నీ మరచిపోవు వీరుడు ఉత్తముడగు రాజు పోరునందు రథ గజ తురగ బలములు రాణతోడ శక్తి గల్గి యుహీనుడై సంగరమున వెనుదిరిగిపోవు వినుతు నవ్వుదు. ఇది ఎంతవరకు? ధన్యవాదాలక్క. వాడ్రేవు సత్యప్రసాద్ గారికి స్వాగతం అండి. నమస్కారం సార్. ప్రసాద్ గారు, వారు ఒక మాలిక చదివి మరి నిష్క్రమిస్తారు, వారికి అవకాశం ఇద్దాం మనం. ప్రసాద్ గారు తప్పకుండా. అయ్యా మీరు మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ప్రసాద్ గారు. వాడ్రేవర్ అన్మ్యూట్ చేసుకోండి. అయ్యా వాడ్రేవర్ మ్యూట్ లో ఉన్నారు. మళ్ళీ
అన్మ్యూట్. అయ్యా ఆ, ఇప్పుడు చెప్పండి. చెప్పమంటారా? ఉత్పలమాలిక అయ్యా, చెప్పండి, మీరు చెప్పండి. అదే అలసాని పెద్దన గారి దీర్ఘ ఉత్పలమాలికండి. పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపునట్టి వా కైతలు జగ్గు నిగ్గునెనగావలి గమ్మునన్వలెన్ రాత్రి పవల్ మరుపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తీపులన్వలెను తారసిలన్వలె లోదలంచునన్ పాతిక పైకొనన్వలను పైదల కుత్తికలోని పల్లటి కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావెలె నాలకించినన్ దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతెర దొండ పండు వలె వాచవి కావలె పంట నూదినన్ గాతలి తమ్మిచూలి దొర కైవిసపు జవరాలి సిబ్బిపున్ మేతలి అబ్బురంపు జిగి దిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బ పంబూతలనున్న కాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్నతంతి భయకారపు కన్నడ కౌళ పంతుకా సాతత తానల పసంది ఉటాడెడి గోటుమీటి బల్ మ్రోతలు నున్బలెన్ హరువు మోల్లముగా వలె అచ్చతింగులు. ఈ రీతిగా సంస్కృతం ఉపచరించిన పట్టును భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత సమత ప్రభా సీత నగాత్మజా గిరిజ శేఖర సీత మయూఖ రేఖికాపాత ప్రపూర భంగు బహుభంగ ఘుమంగమ ఘుంగుమార్భటీ జాతక తాళ యుగ్మలయ సంగతి చుంచు విపంచుకామృతంగా తత దేహి తత్తహిత హాదిత ధంధను ధాను ధిందిమివ్రాత నయానుకూల పదవారి కుహూద్వహ హారికింకిణి నూతన గల్గలాచరణ నూపుర ఝాళ ఝళీమరంద సంఘాత వియుద్ధిని చకచక వికచోత్పల సార సంగ్రహాయాత కుమారగంధవ హారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లున జల్లవలెన్ మనోహర జ్యోతక గోష్ఠని ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసారాతిరస ప్రసార రుచిర ప్రతిమంబుగ సారె సారెకున్. నమస్కారం అండి. అలసాని అదే ఇది దీర్ఘ ఉత్పలమాలిక. అది ఇది 28 పంక్తులండి, అంటే 7 పద్యాల కింద వస్తాయి. అవును గారు, నేను 9వ తరగతి చదివేటప్పుడు మన చరిత్రలో స్కూల్ లైబ్రరీలో ఉన్నాను, ఇప్పుడు విన్నాను. నమో నమః. అయ్యో చాలా సంతోషం అండి. అది మా మీద అభిమానితో వచ్చారు. మంచి ఆలసాన్ని పెద్దన గారు గుర్తు చేస్తే 20 పాదాలు మాలగించాలి వినిపించే సంతోషం. అయ్యో ఓకే, చాలా సంతోషం. అభిమానంగా పిలిచారు నన్ను. ఒక మాట ఏంటంటే, ఇది స్వీయ పద్య పఠన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మీరు వచ్చారు కాబట్టి మీరు మీ పద్యాలు వినిపించండి, ఒకటో రెండో ఏమైనా పర్లేదు. అయ్యో తప్పకుండానండి, నా పద్యం మీకు వినిపిస్తాను సార్. నా గంటలో చెప్పలేదేమో. చెప్పారండి. రికార్డ్ చేస్తానని చెప్పాను. రికార్డ్ చేస్తా, అదే కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు రేపు ఒక శ్రావణ సోమవారం కదా, శివుడి మీద ఒక పద్యం చెప్తానండి. చెప్పండి. శివలింగం ప్రణామమిడగా శ్రీపార్వతీశుండు నన్ను వెసం దీవెనలిచ్చి బ్రోచునటు కన్నుల్ కాంతి పుంజంబులై శివుడే దర్శనమిచ్చినట్లు తన ఆశీర్వాద హస్తంబుతో నవ చైతన్యము కలగజేసినట్టు ఆనందంబు నిండున్మదిన్. అదే శివుడి మీద రాసుకున్న పద్యం అండి. ఇంకా శివుడి ఇప్పుడు ఈవేళ శివనాట్యం మీద ఈ మన విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతిలో పెట్టానండి ఒక శేష పద్యం. అది కూడా చదవబట్టి ఇప్పుడే చూసి చదువుతాను. చెప్పండి. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చారు సార్. రేవాణి ప్రసాద్ గారు చాలా కాలం అయింది, మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. శివుని నాట్య వైభవం అండి.
అంటే వారణాసీపురం యొక్క వైభవాన్ని జోడిస్తూ ఈ పద్యం రచించాడు సార్, శేషపద్యం. ఓ సురభామినులు భక్తి పరమేశ్వరుని గొల్వ, సురభామినులు భక్తి పరమేశ్వరుని గొల్వ, వారణాసిపురికి ఒత్తురంట. సురభామిలు అంటే దేవత యొక్క స్త్రీలు పరమేశ్వరుని కొలవడానికి వారణాసిపురానికి వస్తారు అనే భావంతో వారణాసిపురికి ఒత్తురంట. దేవతానీకంబు దివి నుండి దిగి వచ్చి అభిషేకములు చేసి అరుగునంట. పరమేశ్వరుని నాట్య గురువుగా భావించి నృత్యములను ప్రదర్శించునంట. శివభటులు నిరతము శివునాజ్ఞ పాలించి శుద్ధాత్ములకు బాట చూపునంట. పార్వతీమాతతో కూడి పరమశివుడు తన్మయత్తంబుతో చేయు తాండవము, పార్వతీమాతతో కూడి పరమశివుడు తన్మయత్తంబుతో చేయు తాండవము గాంచి హర్షంబుతో సురల్ కరయుగంబు మోడ్చి ప్రస్తుతి చేతులు మోదమలరా. నాలుగు వేదంబులన్ పురాణములిచట నిత్య పారాయణంబులన్ నెగడుచుండు. భారతీయులకాత్మయే వారణాసి శైవ వైష్ణవ క్షేత్రాల దేవభూమి. అది ఈవేళ రచించిందండి. మన దీంట్లో పరమేశ్వరుడు పద్య నైవేద్యంగా వల్లూరు రమేష్ గారికి పంపించానండి. మరి వేస్తారో లేదో తెలియదండి. చాలా సంతోషం అండి మిమ్మల్ని చూసి, మీ అందరినీ చూసి. చాలా మంచి అవకాశం వచ్చింది. మంచి పద్యాలు వినిపించారు వారణాసి గురించి. అయితే మీ దాంట్లో నాకు చిన్న డౌట్ వచ్చింది. శైవ వైష్ణవ క్షేత్రాల అన్నారే, అందులో వైష్ణవ క్షేత్రాలు కూడా ఉన్నాయండి అక్కడ? అంటే శైవ వైష్ణవులు కూడా, అంటే గంగామాత విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చింది కదా. ఆ గంగామాత ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో అలాగ అక్కడి నుంచి వైష్ణవు అంటే ఇక్కడ పెట్టిన గంగామాత పాదాల అదే విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చి ప్రవహించింది కాబట్టి వారణాసిలో అసిలో ఒక విష్ణు క్షేత్రం ఉందండి. అసి నదిలో వారణా ప్లస్ అసి కలిపి వారణాసి అయింది. అసి నుంచి ఇలాగ ఇటువైపు వస్తుంది అనమాట. అంటే వారణాసిలోనే ఒక శైవ క్షేత్రం ఉంది. అక్కడ వాళ్ళు పూజలు చేస్తారు వారణాసిలో. అందుకని నేను అనుకునే అది, నేను వెళ్ళినప్పుడు నేను అసి క్షేత్రం నుంచి లాంచ్లో మొత్తం చివరి దాకా వెళ్ళానండి. అక్కడ 2 వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. అందుకని నేనేంటంటే శైవ వైష్ణవులు అక్కడ వాళ్ళు కూడా చెప్తారు, శైవ వైష్ణవులు కూడా సమానంగా కొలుస్తారు ఇక్కడ కాశీలో. అయితే అండి ఈ పార్టీ ఎప్పుడు వెళ్ళలేదు కూడా, వైష్ణవ క్షేత్రం కూడా ఉంది అనే సంగతి నాకు తెలియదు. అసి నది ఒకటి ఉందా? ఒకటి ప్రయాగలో గదాధరుడు ఉన్నాడు కదండి. ప్రయాగంలో హరిద్వార్ ఉంది. ప్రయాగ్ అంటే ఒక 80 కిలోమీటర్ దూరం కదా వాటికి, వారణాసికి. అక్కడ హరిద్వార్ అంతా మొత్తం అంతా వైష్ణవేనండి. సో విష్ణు పాదాల నుంచి పుట్టిన నది కాబట్టి అది అందుకనే దీన్ని ఏమంటారంటే కాశీ క్షేత్రము సమస్య అండి. కాశీ క్షేత్రము విష్ణుమూర్తికి సద్భక్తాళికి ముఖ్యమవు. సమస్య అండి. అది నేను ఎప్పుడైనా మీకు వాట్సాప్ లో పంపుతాను సార్. నేను వివరించండి. కాశీ క్షేత్రము విష్ణుమూర్తికి, అంటే శివుడికి ముఖ్యమని అందరికీ తెలుసు. విష్ణువుకి ఎందుకు ముఖ్యమైందో అది నా పూర్ణ నేను చెప్తానండి. ఇప్పుడు లేదు, ఇక్కడ ఎక్కడ ఉంది, మళ్ళీ వెతకాలి. పాపం సమయాతీతం అవుతుంది, మీకు కాలాతీతం అవుతుంది. చాలా సంతోషం సార్. మిమ్మల్ని చాలా కాలం తర్వాత కలిసినాను, మిమ్మల్ని చూశాను. అయ్యా చంద్రశేఖర్ గారు, చంద్రకుమార్ గారికి వెరీ వెరీ ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. ఇది విన్న అందరికీ కూడా నమస్కారాలు. ఆ శివానుగ్రహం కలుగుగాక. రేపే శ్రావణ సోమవారం. చంద్ర దర్శనాన్ని చేసుకున్నటువంటి మహానుభావులు మీరు, మీకు నమస్కారం చేయాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. అందరూ సమానమేనండి.
అండి ముఖే ముఖే సరస్వతి అన్నారు. అందరికీ కూడా నా ఎప్పుడు ప్రణామాలు తప్పకుండా అర్పించాలి. అయ్యా వాటర్ చాలా ఎప్పుడైనా సరే స్వీయ పద్యపట్నం అంటే వస్తానండి మీకు లింక్ పెడతాను. తప్పకుండా సార్, తప్పకుండా. చాలా పద్యాలు ఉన్నాయి, చాలా రాసి పెడతాను నేను. జాతి ఎప్పుడు వీలైతే అప్పుడు రాస్తున్నా అండి. ఈవేళ నాకు అదే మంచి అవకాశం ఉంది. ఈవేళే రాశాను, ఈవేళే ఆ పద్యం చదివే అవకాశం వచ్చింది నాకు. అది గ్రేట్ అండి. ఆ, మీ అంతా శివరాత్రి. మీరిచ్చిన ప్రోత్సాహం సార్, నాదంటూ ఏం లేదు. అమ్మ అదే పలికించింది. ఏ అది దేవి దృగపాంగ వీక్షణ సుధల్ సరస్వతి మాత మీద ఏ దేవి దృగపాంగ వీక్షణ సుధల్ హృద్భాండము నింపుచున్ నా దారిద్ర్య వివేక శూన్యముని చిన్నాభిన్నము చేయు ఓ ఏ పాదాబ్జంబుల చెంత చేరినని పాపపురాతములు విచ్చు ఆ శ్రీదేవిని హృదయమున నిలిపి పూజింతున్ కవిత్వంబుతో. ఓ చాలా అద్భుతం, అది అద్భుతం. అదే అలా ఎన్నో రాసుకున్నానండి. మీకు చదివి వినిపించడం చాలా ఆనందంగా ఉంది సార్. చాలా సరే సంతోషం చంద్రకుమార్ అండి. గారు, మరి ఉంటానండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నేమాని వారికి అందరికీ నమస్కారం అండి. అదే. ఉంటాను సార్. విమలక్క గారు ఇంకా చెప్తారా ఆయన 2-3 పద్యాలు? విమలక్క అయిపోయింది. అదే ఆ, వినాయక శతకంలో నేను రాసినవి చదివి వినిపిస్తాను. చెప్పండి. భీకర వృత్తంలో రాశాను. అంటే నన్ను ఇప్పుడు లక్షణాలు అడగద్దు, మర్చిపోయాను. మంచుమలదవు చిత్రతల్చిత మానసమ్మున భక్తితో సంచితములవు పాపమంతయు శాశ్వతముగా పోవగా అంచితమునవు భక్తితోడను అర్చనంబొనరించెదన్ వంచితిని శీర్షమ్ము నీ పదపద్మము ముందు వినాయక. ఒకటి మొత్త కోకిలిది, ఇది కొంచెం అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. ముగ్ధమోహన రూపమెంతయు ముచ్చటౌనది ఎంతయున్ స్నిగ్ధహాసము చూచినంతట చింతలన్నీ యుద్మాయమౌ దగ్ధమౌ ఘన పాపరాజీ దంతి వక్ర కృపాచరిన్ దుగ్ధయన్నది కల్గదెన్నడు తోషణమ్ము వినాయక. శతకం అయిపోయిందా? ఓకే, 100 అయిపోయా? ఏంటి 100 అయిపోయా పద్యాలు అవి? అయిపోయాయి కదా, పుస్తకం ప్రింట్ కూడా అయింది కదా. అయింది కదా. అంతే. ఇలావే క్షణమ్ములు 3 వీడితి ఇందుశేఖర నందన రోషమన్నది లేదు నాదరి రుద్రపుత్ర గజానన దోషణమ్మున గల్గుజేయుదు తోటి వారులకెప్పుడు దోషమున్న నసింపచేయి మధుమకేతు వినాయక. అండదండయు నీవే మాకిట అంబ సంభవి నందన దండమందు గుణాధిప నిరతమ్ము నిన్ను తలంచెద భక్తితో పండుగన్నను మాకు నిద్దియ పార్వతీసుత వేడదన్ మెండుగా దయచూపు మాయడమేటి నీవి వినాయక. దండమో ధవళాంబరావృత ధాత్రియందున నీవు వేదండ వక్రము తోడనంతయు దర్శనం మిడువాడవే పండుగవును గణేశ మాకును పార్వతీసుతు కొల్వగా అండదండవు నీవే కావలి హర్షడాయి వినాయక. మళ్ళీ తర్వాత అవకాశం ఉంటే చదువుతాను. కొంచెం చక్కగా ఉన్నాయి. గంటల వారు 2వ రౌండ్ లోకి వెళ్దాం. అయితే మనిషికి ఒక 2-3 మినిట్స్ ఇద్దాం. 7:15-7:30 క్లోజ్ చేసేవచ్చు. పోతరాజు గారు. అదే పోతరాజు గారు చెప్పండి సార్. శివాయ గురవే నమః. మద గర్వాంధత పెరిగి మచ్చిత్త మాటాడే మద గర్వాంధత పెరిగి మత్త గజమై మచ్చిత్త మాటాడే ఓ మదనాంత భవభక్తి గట్టి నడుపన్ ప్రాసంగమీయందే కథలన్నీయక ధ్యాన సంఖ్యలచే కట్టి ప్రబోధింపవే మృదులంబౌ శరణాబ్జ సేవ సలుపన్ శ్రీశైల దేవా ప్రభో. అయ్యా 2వ పదం ఒకసారి చదవండి. 2వ పదం. మదనాంత భవభక్తి గట్టి నడుపన్ ప్రాసంగమీయంగదే
అచ్చా, బిందు ప్రసాద్. అవునండి. ఆ, సున్నాతో కూడిన బాక్కు మార్కు ఎత్తిస్తాను అవును, ఉంటుంది అవును, అలా. బాగుంది. మంచి పదాలు వేశారండి, చాలా సంతోషం. పోతన గారిని అనుసరిస్తూ ఒక పద్యము అదే దీంట్లోనే రాశాను. ఓకే. శివ నింగాని కన్ను అంటే నేను ఏకవచనంలో సంబోధించాను, అది మనకు పాదం సెట్ కాలేదని. శివ నింగాచని కన్ను కన్ను ఎగునే చీకట్ల భాండారమౌ, ఓహో, శివ నిన్బాడని జిహ్వ జిహ్వ ఎగునే చిత్కార పుల్లూటయౌ, శివ నిన్గొల్వని కేలు కేలు ఎగునే జిల్లేడు బీజంబునౌ. తెల్ల జిల్లేడు కాదండి, మామూలు. శివ నింజందని మేను మేను ఎగునే శేషించు కంకాళమౌ, శివ మేను 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 ఎగునే శేషించు కంకాళము, మిగిలిపోయే శవం. అదే కొంచెం మార్చాలి, మేను అగునే సంధి అయిపోతుంది కదా అందుకు. ఓకే అండి, మారుస్తాను. శివ నిందల్చిన చాలు చిక్కు సుఖముల్ శ్రీశైల దేవా ప్రభో. చక్కగా కమలాక్షం రక్షించు కరమలాగా రెండో పదం ఉంది కదా, ఇంకోటి అలాగే ఉంది. ఏ పాదంబు మృకండు సూనుదలచెన్, ఏ పాదమున్ రావణున్నాపాయంబునగాచే, ఏ పదమునే నర్ధించి తిన్నండునున్, ఏ పాదమ్ము భవాబ్దినావయగుచున్ ఈ లోకమందుండు, ఆ శ్రీపాదమ్ములపై సుమంబునగుదున్ శ్రీశైల దేవా ప్రభో. మకుటం మొత్తం అదేనండి. మొత్తం శ్రీశైల దేవ శతకం అండి ఇది. అదే మకుటం ఎత్తి తర్వాత అంతా కూడా మకుటం పెట్టేశారా? అవునండి. ఓ, అలా అయితే మీకు పదాలు కొంచెం తగ్గిపోతాయి. అలాని కాదు, శ్రీశైల మల్లీశ్వరం అని పెట్టాను ముందు, మళ్ళీ ఎందుకో ఇలా పెడదామని మార్చానండి. అది అదే మీకు కొంచెం టైట్ అవుతుంది రాయడం, కష్టపడతారు. అదే శ్రీ సరిపెట్టుగా అన్ని రాసుకోవాలి అంతే. తప్పలేదండి మరి. అయినా మీకు పాండిత్యం ఉంది లేని డౌట్ లేదు అందులోని, మంచి పద్యాలు వచ్చాయి. అండి, అంత బాసర సరస్వతి దేవి కరుణా కటాక్షం తప్ప నాదేం లేదు. నేనంతా పండితుడిని కాదు, ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం. ఎందుకంటే నిరంతరం ఈశ్వర ధ్యానం చేస్తూ ఉంటా నేను, ఆ అమ్మ పాదాలు సేవిస్తూ. అలా మీలాంటి పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. ఒక్కటి చదివి ముగిస్తానండి. అయ్యా చెప్పండి. నదిలో కూపములో తటాకములో నానా సముద్రాలలో కుదురయ్యుండునే వారి ఆవిరగకన్, కోర్కుల్ మరేల అకట ముదురున్ కాలమున్ బెరుగుచున్ మూఢత్వమున్ బెంచుచున్, వదలన్ చూడవు చాలదే జగమున్ వాంఛాక్షుదాజాలముల్ చెదరంజేసి సుపథంబు నిడుమో శ్రీశైల దేవా ప్రభో. పంచపాలు కూడా రాశారా? కొన్ని చోట్ల పంచపాదులు వచ్చినాయండి. ఓకే. రాజరాజేశ్వరి శతకం అయితే అన్ని పద్యాలు పంచపాదాలే వేశానండి. అమ్మవారిది 10 శతకాలు రాశానండి. అందులో ఒక్కటే కందం, మిగతా అన్ని మత్తేప శారదులాలే. ఓ గ్రేట్ అండి, గ్రేట్. అమ్మవారి దయ. అమ్మ రాయించుకుందండి నాతోని, ఆమె పాదాల సేవ చేయించుకుంది అలా. చాలా సంతోషం. సరే ఉమాదేవి గారు కొంచెం ఒక 2-3 పద్యాలు చదవండి. అదే అందుకే నేను చదవాలని చూస్తున్నాను. ముందు పంచారామాలు అనుకున్నాను, విశేష పద్యాలు టైం పడుతుంది, అందుకే భగవద్గీతను గురించి రాసిన పద్యాలు వినిపిస్తాను. అలాగే. తనువు నదురుచుండే ధనువు జారుచునుండే, రణము చేయలేను రథము నిలుపు, మనుచు కోరినట్టి అర్జును తోడను వినుమటంచు పలికె వెన్నుడపుడు, భారత రణమందు పాండుతనయునకు తెలిపే కృష్ణుడచట తెలుసుకొమ్మటంచు 18 అధ్యాయములతోడనున్న గీతనచట నొప్పుగాను, యుద్ధ భూమిలోన యోధులిద్దరు చేయు భాషణం మెనదియు భారతాన, భక్తి గ్రంథమవగ పఠీంతృజనులెల్ల ముక్తి మార్గమనుచు ముదము తోడ.
చాలించమంటారా చెప్పమంటారా? దాదాపు 20 పద్యాల వరకు రాశాను. అయ్యో, ఇప్పుడు టైం లేదండి, 3 చాలు. అదే అందుకని 3 పద్యాలు బాగుంది. వినిపించాను. ముక్తి మార్గం అవగా అన్నారు కదా మూడో అనొచ్చు పద్యంలో. ముక్తి మార్గం అనుచు ముదము తోడ పఠింత్రు జనులెల్ల. దాని కనెక్షన్. అదే బాగున్నాయి. గీతా సారాన్ని సింపుల్ గా మొదలెట్టారు. అదే ఒక చాలా 20 సంతోషం. పద్యాల్లో రాశాను. 20 పద్యాలు. అదే అక్కడక్కడ కొన్ని శ్లోకాలకు అనుగుణంగా. అదే బాగుంది. విమలక్క చెప్తారా ఒక 2 పద్యాలు? ఓ 2 చదువుతాను. శ్రీనివాస శతకంలో. ఆహా, మంచి శతకం ఉంది. శ్రీనివాస అనేది చాలా బాగా వచ్చింది. అలలేవని పాల సంద్రమున ఆహ్లాదంబుతో నీవు ఆ చిలువన్ సయ్యగ చేసి కొంచు ముదమున్ శ్రీలక్ష్మి సేవించ ఏ కలతల్లేక నుండి వచ్చట్ను నీ కాంతామణి కూడి మా పలుకుల్ వీనుల చేరియుండునని నే భావింతు జాగేలను కలతన్ బాపుము వేచియుంటిమిట నీకై శ్రీనివాస ప్రభు. ఇడుముల్ ఏరికి వచ్చినన్ కరుణతో ఎంతైన సహాయమున్ తడవేలేక చేయుచుందువు కదా దాక్షిణ్యమున్ చూపుచున్ పడుచున్ లేచి చేరుకొంటిమిటకున్ ప్రార్థించుచున్ భక్తితో కడగండ్లేమియు చేరనీయక కనంగా శ్రీనివాస ప్రభు. కడలించొచ్చితివీవు మీనముగనై గాలించగా వేదముల్ కడలించొచ్చితివే వరాహ రూపమునవే వే కాపాడగా ధాత్రినిన్ కడలించొచ్చిట నీకు వేడుకయే నీ కారుణ్యమున్ చూపు మా కడగండ్లను తొలగింపరమ్మిటకు మాకై శ్రీనివాస ప్రభు. చాలా బాగుంది. కడుపమై తెరచ ఆ కాళంబుతా బాధతో వెడలంగ్రెక్క మహావిషము కనుచున్ భీతిల్ల దేవాసురుల్ మృడు నింజేర కంఠహారముగా స్వామీయంచు దర్వీకమున్ చడి లేకుండగ రజ్జువైతివట ఈసా శ్రీనివాస ప్రభు. చక్కగా ఉన్నాయి. సరే కుమార్ గారు, అయ్యా ఇవాళతో ఈ కార్యక్రమం ఇప్పటితో ముగిద్దాం. అట్లాగే. మీరు చెప్పాల్సిందని చెప్పండి. ఏమండి? మీరు చెప్పాల్సిందని చెప్పండి. నా తరఫున అందరికీ ధన్యవాదాలు. వచ్చారు, మంచి పద్యాలు వినిపించారు. ప్రసాద్ గారు వచ్చారు, అందరికీ ధన్యవాదాలు. పోతరాజు గారికి పాపం అడిగల్లా వారు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది జాయిన్ అవుతే కొంచెం టైం తీసుకొని మనం పెట్టాలని నాకు సంకల్పం ఉంది. మంచి పద్యాలు మన భక్తి భావంగానే ఉంటున్నాయి. పద్యం అంటేనే భక్తి భావం అనుకోండి, అది ఏదో రకంగా భక్తి చేరుతుంది. అందులో భక్తి తత్వంతోనే రాస్తున్నారు పద్యాలు కూడా. అద్భుతమైనటువంటి మనం ఈ కార్యక్రమానికి అందరూ వెలుగు చూపిస్తే బాగుండేమో, అందరూ కలిసి వస్తే అని నా ఉద్దేశం. ఇంకా మిగిలిన వాళ్ళు మనం ప్రోత్సహించండి. మనం తెలిసిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వమనండి. వచ్చే వారం నుంచి మీరు డేట్ నిర్ణయిస్తే ఆ డేట్ ప్రకారంగా మనం పెట్టుకుందాం. ఒక వారం పెడితే ఒక వార ప్రకారంగా అలా చేద్దాం. ధన్యవాదాలండి అందరికీ పేరు పేరున. అందరికీ శుభరాత్రి, నమస్కారాలు. అందరికీ శుభరాత్రి.